యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి నిత్య జీవానికి వారసున్న వాళ్ళే నన్నేం చేయమంటావు అని అడిగినప్పుడు ఆ యవనుడితో యేసు ప్రభు అంటున్న మాట, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అతన్ని చూశాడట, అతన్ని గమనించాడట. ఏమండి, చూచి అనే దాన్ని మనం స్కాన్ చేసాడని అనొచ్చు కదా. తన జీవితం మొత్తం స్కాన్ చేశాడు యేసు ప్రభు. ఒకటి కొదువ ఉందని యేసు ప్రభుకు తెలిసింది. అతన్ని ప్రేమించి తెలియపరుస్తున్నాడు. ఈ ఒక్కటి సరి చేసుకో, నిత్య జీవం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడి నిన్ను సరి చేసుకో, సరిదిద్దుకో, నీవు దిద్దుకుంటేనే ఆశీర్వదిస్తాను తెలియపరుస్తున్నాడంటే అది నీ మీద ప్రేమతోనే. నీవు ఆశీర్వదించబడాలి అని, నీవు హెచ్చించబడాలి అని, నీవు అభివృద్ధిని చూడాలి అని నిన్ను ప్రేమించి దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంచాడండి. ఆ వాక్యాన్ని విని స్వీకరించి ఆ వాక్య ప్రకారం సరిచేసుకోవడం మనకే క్షేమం, మనకే ఆశీర్వాదం. ఇక్కడ యేసు ప్రభు అతన్ని ప్రేమించి తెలియపరిచాడు. నీకు ఒక పొదువుగా ఉంది, ధనాశయం నువ్వు కలిగి ఉన్నావు, దాన్ని విడిచిపెట్టు, పరలోక భాగ్యం పొందుకుంటామని చెప్తే ఆ వ్యక్తి సరి చేసుకోకుండానే ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడేమో, ఆ ఒక్క విషయంలో సరి చేసుకుంటే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను హెచ్చించాలని ఆశిస్తున్నాను. సరి చేసుకోవడానికి నీవు సిద్ధమా?